సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో ఇవాళ వచ్చేసి ఏం చేస్తున్నాం? హర్షకి కొత్త బండి ఇవ్వబోతున్నాం అనమాట. సో హర్ష మన ఛానల్లో వచ్చేసి 1 year అవుతుంది అనమాట. సో 1 year నుంచి ఎప్పుడు నాకు ఏం శాలరీ అడగలే అండ్ నాకు ఎప్పుడు పైసలు అడగలేదు. అండ్ ఆల్మోస్ట్ హర్ష నేనే ప్రేమగా మనోనికి ఒక గిఫ్ట్ ఇచ్చిన ఫోను. అండ్ ఎందుకు అంటే నీ పేరు చెప్తా నేను. ఎందుకు అంటే నా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా హర్ష నాతోని తోడు ఉండే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నా సర్జరీ కూడా నా పక్కనే ఉన్నాడు. అండ్ వాడు ఒక కంటెంట్ గురించి ఎంత కష్టపడ్డాడు ఏంది అనేది ఈడ కొన్ని వీడియోస్ పెడతా. అంటే ఒక కంటెంట్ గురించి గుండు వేసుకోవడం చాలా కష్టం అనమాట. సో ఎవరైతే చేసుకోరు, సో అట్లాంటిది ఒక కంటెంట్ గురించి గుండు వేసుకోవడం, రోడ్ మీద బొల్లాడడం అండ్ షెడ్ తిప్పుకొని తిరగడం, అట్లాంటి ఎన్నో కంటెంట్లు వేసిండు అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే బబ్బుకి హర్షకి ఎక్కువ బౌండింగ్ ఉంది కదా. నూకుతున్నా ఎందుకురా? నీ బండి ఉంది కదరా, నాకు పెద్ద బండి కావాలన్నా. పెద్ద బండి అంటే నూనె అనమాట. వీనికి నూనె తీసుకోరా భయ్, రిజిస్ట్రేషన్ ఉంటుంది. లూనా సరే ఏదో ఒక బండి రా భయ్. నేను ఒక మాట చెప్తున్నా, ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? 3 రోజులు అవుతుంది స్నానం చేయలేదు. నాకు స్వెట్ వస్తుంది. అరే సరే రా భయ్, మీ హర్ష అంటావు కదా, మీ హర్ష గురించి 10 మాటలు చెప్పు. హర్ష గురించి చెప్పాలా? నిజం చెప్పు, నా మనుషులు చెప్తాను. నువ్వు అటు నువ్వు చెప్పు ఏమైతే దగ్గర వస్తే చెప్పు. సో హర్షన్ ఎట్లా అంటాడు అంటే, ఇక నాకేమున్నా సపోర్ట్ చేస్తాడు అనమాట. ఇక ఇమ్రాన్ అన్న తర్వాత ఇమ్రాన్ అన్న తర్వాత ఆయననే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు అనమాట. స్కూల్ కి కానీ అండ్ స్పోర్ట్స్ కి కానీ. ఇక వీడియోస్ లో అప్పుడప్పుడు నేను డల్ ఉన్నా కూడా అరే చేయరా ఇక అట్లా లేపుతాడు అనమాట. అంటే నువ్వు ఏం చేయవా? నువ్వు జుజుబి కానువా? అప్పుడప్పుడు కలిసిపోతాం కదా. అప్పుడప్పుడు ఎందుకు కలిసిపోతారా? అప్పుడప్పుడు ఎందుకు కలిసిపోతారు చెప్పు? ఎంతసేపు చేసేది రా వీడియో? ఎందుకు కలిసిపోతావు చెప్పు? మాట్లాడినప్పుడు ఎంతున్నాడు గుంజి కొడితే కింద పడతాడు, కొట్లాట అయితే పిలుచుకొని పోతాడు. అట్లాంటి అగో అగో నేను కొట్టే అవసరం లేదు. అగో దియో 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 ఎక్ దియో ఒక బోల్ కదా దేదో 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 రాలేదు ఒకటి రాలవాడు. అర్థమైందా? ఓళ్ళు లేరు అనుకుంటున్నావు అనా ఇంకా? అరే సో గైస్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు హర్షకి అయితే ఫోన్ చేద్దాం అనమాట. సో ఫోన్ చేయి. సో గైస్ మీకు ఆల్మోస్ట్ చాలా మాటలు చెప్పాలా మనోని గురించి. స్టిల్ నేను ఇప్పుడు దాకా నేను నా సిచ్యువేషన్ ఇన్ కేస్ నాది కాలది కాకపోతే మాత్రం నేను నా సిచ్యువేషన్ వేరే అవుతుండే అనమాట. అంటే నాకు జాండీస్ ఉంది, నాకు తెలియక నేనేం చేసిన అంటే చికెన్ మటన్ అవన్నీ తినేటోని నేను. అది కడుపులో దిగితే చాలా ఆల్మోస్ట్ నాది 2nd stage అనమాట. సో అది చేసిన తర్వాత చేసిన తర్వాత నాకు జాండీస్ ఉన్నాయని చెప్పారు. దాని తర్వాత ఒక్కొక్కటి వాడు ఏది ఉన్నా నా పక్క నుండి నాతో జర్నీ చేసిండు. ఇప్పుడు హాస్పిటల్కి ఎవరైనా రావాలంటే ఇప్పుడు అన్నతో అంతసేపు ఉండాలా, అది చేయాలా ఇది చేయాలా అని చెప్పి వస్తావారా? నువ్వు ఉంటావారా? 5 నిమిషాలు బోర్ అయిపోయినా నేను వీళ్ళకి. ఏంటంటే మన అవసరానికి ఇప్పిరి అంటేనే మన నాన్న గుర్తొస్తాడు. ఫోన్ చేయరా బాయ్, వానికి ఏం చూస్తా చెయ్యి ఫోన్ చేయి. అరే ఆ కుక్క పిల్లలకు చూపి. అరే కుక్క పిల్లలు చూపి. అయ్యో గాయస్ ఇట్లా టీం ఉండే నా దగ్గర. పెద్దగానే అందరు ఇంట్లోకి వదిలేసి ఉరికిపోతారు కూడా, అట్లా ఉరికిపోతారు ఒక్కొక్కరు. ఏం
అరే హలో హలో అరే నీ పేరు చెప్పవరా పోరొచ్చింది వాడికి అవు ఏడికి స్కూల్ దగ్గరికి ఇంకేడికి ఉన్నారా నేను అన్న అన్నతో హర్ష? మాట్లాడుతున్నాను. నీకు సిగ్గు శరం అట్లాంటి ఏమైనా ఉన్నావా? ఎవరితో ఏం మాట్లాడాలా ఏంది అనేది తెలియదు. ఈ ఆడపిల్లలతో ఏం పని డైలీ మెసేజ్లు చేస్తున్నావు అంట. నువ్వు అంటే నాకు ఇష్టమా? ఏందివా నీ ఏజ్ ఏందివా? నువ్వు కాక చిన్న పిల్లలకు చెడగొడుతున్నావు ఇదివా. ఇగో ఇర్ఫాన్ బాత్ కరో బోలో. ఏందిరా ఏందిరా భాయ్ ఇగో ఈడికి వచ్చే ఇర్ఫాన్ కాదు, ఈడ స్కూల్ దగ్గరికి రాను జల్లిరా. సో గైస్ ప్రెసెంట్ అయితే హర్ష అయితే వస్తుండు. హర్ష వచ్చిన తర్వాత ఉట్టి అయితే ఇయ్యారా భాయ్. ఏం చేస్తావు ఇది ఒక్క వీడియోకు ఖుషి కాబోతుంది. ఇప్పుడు ఖుషి కాబోతుంది. నువ్వు ఖుషి గురించి వానికి ఏమైనా టార్చర్ చేసి నీకు బండి ఇప్పకపోతే చెప్తారా? కంటెంట్ ఇప్పుడు చేయరాను, కంటెంట్ ఇప్పుడు చెయ్యి. నేనే అన్న సరే ఇగో ఇప్పుడు వీడియోలో ఏం మాట్లాడా వీడియో మాట్లాడతాడు చూద్దాం. మాట్లాడు. మీరు అరెస్ట్ వచ్చినాక అన్నావు, ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు హర్ష వచ్చినాక నువ్వేంద్రా చేసేది? ఇప్పుడు చేస్తున్నారు, మేము చేసేది వదిలేసిన చేసేసి అమ్మ బాబాయ్. A few minutes later. హర్ష అయితే వస్తుండ అనమాట. సో హర్ష వచ్చిన తర్వాత ఈ బండి వానికని చెప్తాం అవుతా. సో గైస్ భయా జల్లిరా జల్లిరా. అరే జల్లిరా 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 అరే జల్లి రావా. పోరీలంటేనే వస్తారా? సో గైస్ నేను నిజంగా చెప్తున్నా, హర్ష ఎంత మన గురించి నాకు నా మీద ఏం రివెంజ్ తీసుకోమనుకున్నావు? ఆ గుండు చేద్దాం. సరే బండి వచ్చింది కొత్తది మా టీమ్ లో. ఇది చిన్న బండి కాదు, సూపర్ బైక్ ఇది. అట్లా ఇట్లా బండి కాదు, కొంచెం నీకు నిజంగా అంటున్నా. అరే చెప్పురా బాయ్, ఏమన్నా చెప్పి మీ హర్ష ఇచ్చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పమని రా బాయ్, చెప్పమని రా బాయ్. ఏం చేస్తాడు చెప్పమని చెప్పి అలా చెప్పురా బాయ్. నువ్వు చెప్పురా చెప్పు ఏం చేస్తాడు చెప్పురా బాయ్. ఒక చిన్న ఏం రే 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 ఏంట్రా ఇది? మాట్లాడరా బాయ్, మాట్లాడు చెప్పు, మాట్లాడు. ఎట్లా చేస్తాడు రా బాయ్? మళ్ళా మాట్లాడు. ఇద్దరిని కొడతా జోలికి వచ్చి, అర్థమైందా? అరే 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 వద్దురా అనమాట. ఏమైందిరా బాయ్? నాకు సడన్ గా మనకు ఒక సర్ప్రైజ్ ఉంది, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటే మనకు ఏం చేయాలా ఎప్పుడా బాయ్? అరే చెప్పు. ఉన్నాయి ఇప్పుడు గడ్డ బట్టలు చెప్తాడు ప్రతిసారి. ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావాడు. మంచి ఒక సర్ప్రైజ్ ఉంది, ఖుషి అయితే ఈ బండి అయితే నీకే అన్నమాట. సో ఈ బండి ఏం బండి? నేను చెప్తున్నా ఒక్క నిమిషం. అరే నీతో కలిపి ఇంకో మొన్న గుండెలు ఇదే ప్రాంక్ చేసి గుండు కొట్టించారు. వద్దురా. అరే నువ్వు అన్నిటికీ నమ్ముతావేమో. షర్ట్ అన్నాడు, షర్ట్ ఎంపాయానికి. అరే మాట్లాడుకో. షర్ట్ ఇప్పమన్నాడు, బండి ఇప్పిస్తా అన్నాడు. షర్ట్ ఇప్పి అందుకే. చెప్తా. అరే 1000 రూపాయలు చెట్టుకి అంత పెద్ద బండి ఇయ్యరా, నువ్వు నమ్మకరా. ఇస్తాడు. అరే ఇగో ప్రాంక్ ఏమన్నాడు? ఒక 2 నిమిషాలు కాదు చెట్టు ఇప్పనికి అన్నాడు, చింపేసి. నువ్వే తీసినావు నా ఇజ్జత్. వాళ్ళు కాదు, మొన్న గుండుకు కూడా చెప్పినా నమ్మకరా అని చెప్పిన. గుండుకు చెప్పినా లేదా నీకు బండి మీద ఏం చెప్పినా? ఇంకా పాడుకోన్నాడు. అన్నో అన్నా ఈ మాట నమ్ముతావా? అన్న ఈ మాట నమ్ముతావా? అరే తు కొనరే మొన్న కూడా చెప్పిన వద్దురా. అరే ఇస్తాడనా? ఇస్తాడు. అరే సెట్ బండి చూడేంద్రా ఇస్తాడనా?
తలకాయ వాళ్ళు కొట్టుకుంటున్నా అట్లా పాడుకో గిట్టుకో అని తిడితే ఎంత మనకి నువ్వు అర్థం చేసుకుంటున్నావు నమ్మతలేవు నువ్వు నన్ను మొన్న నమ్మినాం కాబట్టి గుండె అర్థమైపోయింది. మొన్న నమ్మినందుకే గుండె ఇప్పుడు ఆయన మాటలు మాటలు నడిపిస్తున్నావు నీకోసం చెట్టు తిప్పుకున్నా. అరే అడిగితేనే మాటలతో మాయ చేస్తాడు, నువ్వు మోసపోకు. ఇది ముచ్చట చెప్పి నేను ఎప్పుడు మాయ చేస్తాడు. వాళ్ళ ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు, వాళ్ళు బేకరగాలు ఏం మాట్లాడు. దగ్గర రాకు ముట్టుకో. అయ్యా ఓ కొట్టిండు కొట్టిండు ఇగో నువ్వు నమ్ముతానవనా సో గైస్ ప్రెసెంట్ అయితే హర్షకి ఒక మంచి సర్ప్రైజ్. ఎందుకంటే నేను మీలక మీ దోస్తులక ద్రోహి దోస్తు ఏమైందన్నా ఏమైంది వదిలేస్తున్నా మెడల్ గిడల్ కాదు. ఇక్కడ రా చిన్న పిల్లలకి ఇయ్యాలా మేము ఇస్తాం అట్లా ఆడుకొని వదిలేనికి. సరే అన్న సంవత్సరం నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1 year ఈ మంత్ 1 year 1 year అయిందా? 1 year అయ్యి వచ్చి ఇప్పుడు దాకా ఏమేమి అడిగినావు నాకు? ఇప్పుడు దాకా నేనేం అడిగినాను? అదే ఏం యాక్టింగ్ చేయి, ఓవర్ యాక్టింగ్ చేయి, అడిగింది చెప్పు. ఆడ చెప్పు ఏమేం కెమెరాలో నేనేం అడిగినా? చెప్పేమలా ఉన్నది కుళ్ళ చెప్పే. నేనేం అడిగినారా? అమ్మాయిల నంబర్ అడగలే, అమ్మాయిల నంబర్ అడుగు. సో గైస్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు హర్షకి నిజం చెప్తున్నా, ఈ బండి నీకే అనమాట. సో కేక్ గీక్ అవన్నీ తీసుకురండి. ఫస్ట్ అయితే ఓపెనింగ్ చేపిద్దాం. సో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన హర్షకి అయితే నిజంగా ఈ బండి హర్షకే తీసుకున్నా. నిజంగా వాడు తీసుకున్నా, నేను కూడా చెప్పు. నేను కాదు వాడు తీసుకున్నా. ఇది హైలైట్ ఎగ్ పఫే తీసుకోవడం బండి పిచ్చినట్టు. మీరంతా నా స్నేహితులు. అసలు స్నేహితులు అంటే ఎవరో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసా? నిజాలు చెప్తున్నా చాలు కానీ. అరే నువ్వు ఇంత బండి తీసుకున్నావు పెడతా పైసలు మనకు పెట్టాను. ఇప్పుడు బండి ఇప్పించినావు నాకు. అరే అన్నకి చెప్ప. అరే అన్నకి సాంసం కొన్ని ఈ మధ్య అయితే అన్నా చేయండి అన్న. నువ్వు కూడా చెప్తలేవు సామె ఇష్టం కదన్నా. మీడే నీకు ఇజ్జత్ ఇయ్యలేరా బాయ్? నేను అట్లా ఇంకో చెప్పాను నార్మల్ మన దగ్గర పైసలు. అరే ఆగ్రా భయ్ ఏమైంది? అరే కాదురా అది కాదురా, నేను అట్లా అనలేదు. అరే అట్లాగా చెప్పేసింది అట్లాగా. అరే దగ్గర పైసలు ఏం రా కొడుతున్నావు? సిగ్గు లేకుండా ఇప్పుడు ఆయనతో కొట్టిస్తున్నావు. ఇగో మీ ఓన్ లక్క మేము కాదు. బాగుంటాయి ఇప్పుడు ఇడికి పోనీదా జల్దీ ఓపెన్ చేయి. సో నీకు ఇంకోటి సర్ప్రైజ్ కూడా ఉంది దీంట్లో. ఏంటంటే హర్షకి ఛానల్ కూడా ఓపెన్ చేసి. సో గైస్ హర్షకి ఇప్పుడు దాకా మస్తు సతాయించినాం. మీరు చూసిరు కదా, ఇంత చేసినా ఓరేమన్నారు వేరే ఉంటే నేను వెళ్ళిపోతా అని చెప్పి బాధపడుతుండే. ఇప్పుడు దాకా ఇంత కొట్టినా ఇంత చేసినా ఎన్నో షెట్లు ఇంపేసిండు వీడు తెలుసా. నేను ఇప్పుడు కూడా కొట్టిండు. అట్లా చేయొద్దు. సో గైస్ ప్రెజెంట్ అయితే ఒక ఛానల్ కూడా ఓపెన్ చేసి ఇస్తున్నాం హర్షకి. సో లింక్ అయితే ఇక్కడ పెడుతున్నా, ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, పరేషాన్ హర్ష అని ఐడి, యూట్యూబ్ ఐడి. ఎట్లా అనిపిస్తుంది? ఏడవక ఇంకా బండి ఉంది. బండి ఇచ్చినాక ఇన్ని రోజుల తర్వాత నువ్వు నాకు అది చేసినావు అని చెప్పి నీకు బండి కూడా సర్ప్రైజ్ ఉంది. గుండి బట్ట నిజంగానే తీసుకో.
మీలక కాదు అట్లనే మళ్ళా ఇంకా దీని తర్వాత నువ్వు బట్టలు ఇప్పి నడపాలా అది మొత్తం డ్రైవర్ మీద ట్రయల్ కొట్టాలి నువ్వు. ఇట్లా గుంజుడేందన్నా మంచి అది మంచి బట్టలు కాదు కొంచెం జల్దీ కొంచెం. బండి కావాలా బట్టలు కావాలా చెప్పురా బాయ్ ఇది మన జల్లి అన్నా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు వాళ్ళ గల్ల ఇట్లా పడతావురా నువ్వు గల్ల ఇట్లా పడతావు రేయ్ 3, 3, 2, 1 తీ ఎట్లుంది బండి ఫైనల్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే హర్ష 1 year కంప్లీట్ అయింది 1 yearకి మంచి ఒక బైక్ సర్ప్రైజ్ అండ్ దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, హర్షకి సపోర్ట్ చేయండి. ఆటలు వస్తలేవు నీకు నాకు అర్థమైపోయింది కానీ ఇది పట్టుకో కేక్ పట్టుకో అంటే కట్ చేయవా నేను పట్టుకుంటా పైలే కాదే కట్ చేయి నిజంగా కట్ చేయి రేపటికి వెళ్ళి బండి కట్ చేయి. హ్యాపీ బర్త్డే అరే उसको खिलाओ जी నువ్వు కనిపి అన్న సారీ అన్న సారీ అన్న బ్యాక్ నుంచి కంగ్రాచులేషన్స్ మరి కంగ్రాచులేషన్స్. సో ఫైనల్లీ బండి నీకే ఓకే. ఇగో మన దగ్గర ఏడుపు ఉంటుంది, కామెడీ ఉంటుంది, తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోట పోటమి అయినా అది ఉంటుంది, అన్ని ఉంటాయి కానీ సెంటిమెంట్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. అసలు నేను ఎప్పుడు అనుకోలేను ఇట్లాంటి సరే కొన్ని నేను ఏమంటున్నా అంటే మన లైఫ్ లో ఎన్నో జర్నీలు మనకు అవుతూ ఉంటాయి కానీ నువ్వు ఒక యూట్యూబ్ గురించి చాలా కష్టపడ్డావు మాట్లాడు. సో నేనేమంటున్నా అందుకని ఇది గిఫ్ట్. నువ్వు ఇప్పుడు ఒక నెల ఒప్పుకోవడు నీకు ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత దీనికి బండికి పెట్రోల్ కూడా ఎందుకంటే మా టీంలో ఉంటే అందరు సూపర్ బైక్ కొన్ని రోజుల ముందట మన దగ్గర ఒక హయాబుజా ఉండే బట్ ఒక సిచ్యువేషన్ గురించి అమ్మేసినాం అనమాట. సో అట్లాంటి హయాబుజా మళ్ళీ రావాలని చెప్పి మళ్ళీ కొనుక్కున్నాం అనమాట. లైఫ్లో మనకి ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటుంది. సో అట్లా అని సో ఈ బండి మాత్రం మంచి జాగ్రత్తగా పెట్టుకో. అసలు షోరూమ్ నుంచే ఇప్పిద్దాం అనుకున్నా బట్ మీకు దీని గురించి అంత నాలెడ్జ్ లేదు. సో మీరు మళ్ళీ ఈ బండికి మెయింటైన్ చేయగలుగుతారో లేదో మళ్ళీ ఏదైనా పెద్ద ఒకటి పోయి ఒకటి కాలందో అట్లా అని చెప్పి మీరందరూ మంచిగా ఉండాలని చెప్పి ఒక థాట్ తోని బండి అయితే తీసుకున్నా. సో ప్రెసెంట్ నువ్వు ఇది నమ్మకోవచ్చు కానీ నేను బండి ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా. ఇగో దాని ఆర్సీ. సో బండి ఆర్సీ కూడా అనమాట. సో ఇట్లా అనిపిస్తుంది. అరే నాకెప్పుడు ఇప్పిస్తాను మరి నీకు ఉంది కదరా ఇంకేమేమి ఇప్పియాలా సైకిల్ బండి సైకిల్ బండి నడుపురా బాయ్ ఎప్పుడు ఇస్తావు నాకు మంచి గాడిది. జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఆయన పనిలో మంచిగా సెట్ అయిపోయినాడు. ఫైనల్లీ బండి ఆర్సీ అనమాట. సో ఇది జాగ్రత్తగా పెట్టుకో, పొడగొట్టకు. అది ఉంటేనే బండి మళ్ళీ రేపటి రోజు ఏమైనా అమ్మాలా ఏమైనా చేయాలన్నా అదే ఒక జిరాక్స్ తీసుకో, పెట్టుకో, హెల్మెట్ పెట్టుకో, సేఫ్టీ గేర్ తీసుకో. అవి కూడా నేను ఇప్పించలేను ఎందుకంటే ఇప్పటికే చాలా టైట్ ఉంది నాకు. సో ఇవన్నీ సో నీకు ఏమనిపిస్తుంది? అసలు నాకు మాటలు వస్తలేవు అన్న. అంటే నేను ఇంత పెద్దది ఎవరికైనా వస్తుందా? అట్లా కాదన్న, అంటే మాట అట్లా కాదన్న. అంటే నేను ఏ రోజు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను ఇట్లాంటి బండ్ల మీద తిరుగుతానే. అంటే నాది చిన్నప్పటి నుంచి లైఫ్ స్పోర్ట్స్ కాలేజ్ ఇవే ఉండే కానీ నేను ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు ఈ ఫీల్డ్ వస్తా అని.
ఎట్లా అంటే నేను స్టార్టింగ్లో ఒక స్టెప్ వేసి నువ్వు నన్ను ఎంకరేజ్ చేసుకుంటా చేయరా అవుతుంది అన్నప్పుడు నేను చేస్తే ఎంతోమంది నవ్వినప్పుడు నాకు అనిపిస్తుండే అరే ఇట్లా నవ్వుతురాను, కానీ నువ్వు నాకు పుష్ ఇచ్చినావు, అరే నవ్వేటోళ్ళు నవ్వుతారు, మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు, నువ్వు చెయ్యి అని అన్నావు అన్న. అప్పుడు కూడా అసలు నేను అనుకోలేనా నాకు ఇంత పేరు వస్తుందని, కానీ చేస్తూ ఎట్లా అంటే నాకు ఇట్లా అసలు ఊహించలేని స్టేజ్కి తీసుకుపోయాను అన్న. అంటే ఇమ్రాన్ అన్నతో ఉంటే ఏంది అనేది చాలా మంది వెనకాల ఎంతో చెప్పినారు, కానీ నాకు ఆ వాల్యూ అర్థమైందన్న. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే హర్ష ఈ స్టేజ్కి రావడానికి కారణం కొంతమంది ఉన్నారనమాట. సో కొంతమంది నవ్విరు ఇమ్రాన్ ఏం చేస్తున్నావు, ఏం కామెడీ చేస్తున్నావు, ఏం చేస్తావు, ఏం వీడియోలు రా అవి ఇవి అన్నాడు. వాళ్ళు ఎట్లయితే నవ్విరో వీడంతా ముందు పోతూనే ఉన్నారు, వాళ్ళకి తెలుస్తూనే లేదు. లాస్ట్కి ఒక స్టేజ్కి వచ్చిరు. ఏంటంటే వాడు ఒక పర్సనల్గా వానికి ఒక సూపర్ బైక్ ఉంది, వాడు ఏది ఉన్నా ఏం లేకపోయినా ఈ బండితోనే చాలా, ఈ బండి చూసి చచ్చిపోతారు. ఇంకా చెప్పు, ఈ కట్ట పల్సర్ బండి ఉంది, డుడ్డు బండి, ఏం బండి రాదు అది పల్సర్ బండి కూడా అన్న ఒకప్పుడు అంటే షోరూమ్ లో వర్క్ చేస్తుండే అన్న. షోరూమ్ లో పని చేసినప్పుడు కొనుక్కోండు, అప్పుడు కూడా ఆ బండి ఇచ్చిందే మనము అన్న చేతుల మీద. అప్పుడు కూడా అంటే అన్న షోరూమ్ నుంచి అన్ననే తీసుకొని వచ్చిండు. అయితే అసలు అనుకోలేదు మళ్ళీ నెక్స్ట్ కూడా అన్న చేతుల మీద ఇట్లా నాకు ఇంకొక నడిపే బండి కూడా అన్న చేతుల మీద. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ప్రాంక్ అంటే ఎట్లుంటుంది, ఆడు మజాక్ ఆడుతాడు, మేం కాదు, నీకు అర్థమైతలే. బట్టలు గిట్టలు చెప్పి ప్రాంక్ అంటాం. దేవుడా దేవుడా దేవుడా. సో ఇది నిజంగానే బండి, ప్రాంకింగ్ ఏం కాదు. ఇంకా చెప్పు, ఇంకా ఇంతేనా? ఇప్పుడు ఏమనిపించింది చెప్పు, ఏమేమనిపించింది అంటే ఎట్లా అంటే నేను కచ్చా తినకు కరెక్టే. మళ్ళీ ఈ అమ్మాయిలను తీసుకొని తిరగని కాదు, ఇది వీడియోలు చేసుకొని. నీకు కూడా పెళ్ళైందని చెప్పి తిరుగుతలేవు, నువ్వు కూడా పెళ్లి కాకపోతే తిరుగుతున్నా. నాకు ఇప్పుడు కూడా స్టిల్ ఎంతో మంది అడుగుతున్నారు, నేను పోతలేను తెలుసు. అవునా? ఏమొస్తుంది అమ్మాయిలతో తిరిగి, అందుకే ఫోన్ ఇస్తలేవు అక్కకి. లోపల మాట చెప్పు ఒకసారి. టైం వేస్ట్ తప్ప ఏముంది అంటున్నా, నీకు చెప్పాలా? వద్దు మా తర్వాత మాట్లాడదాం. అయితే నేను ఏ రోజు ఏం ఆశించలేదన్న. అంటే అన్న నాది కూడా ఏంటంటే అన్న మైండ్ అంటే అట్లా అన్నం చూసే ఇన్స్పైర్ అయినా. మనం వర్క్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ మనకి ఏమేమి కావాలో అవి ఆటోమేటిక్ వస్తాయి అన్న ఒక అది అన్న దగ్గరికే నేర్చుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి అన్నం చూసిన, అన్న బండ్లు నడపడం కానీ అవన్నీ ఇట్లా చిన్న దానికి ఇన్స్పైర్. ఇవన్నీ కాదు, అరే బండ్లు తీరు, మీ బండ్లు తీరు. నా బండి ఏం చేసింది రా మిమ్మల్ని? నా బండి అంతున్నా నాకే అంతున్నా ఈయనకన్నావా అన్న? ఇద్దరు సేమ్ అన్నారా? చెప్పలే సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు టీంలో 3 సూపర్ బైక్లు అయినాయి. ఒకటి స్ట్రీట్ ట్రిపుల్, ఒకటేమో టెర్నర్, ఒకటేమో హయాబుజా అనమాట. నాకు నీకు వస్తుందరా, ఫస్ట్ నీ ఏజ్ కానీ రా, ఏజ్ పనులు చేస్తే అట్లానే ఉంటాయి. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. మంచిగా నడుపు, మంచిగా చూసుకో. అండ్ ఇంకేంది, హెల్మెట్ పెట్టుకో. ఛానల్ పరేషాన్ ఛానల్ అని ఐడి పాస్వర్డ్ తీసుకో. అండ్ కంటిన్యూ వీడియో చేయండి మంచి, ఎందుకంటే నేను ఎప్పుడు ఉంటా ఎప్పుడు పోతా అనేది తెలియదు. సో అట్లా అని చెప్పి ఏమన్నాడు ఇన్నవారా దావత్ గైస్, నేను ఉంటానా పోతానా అంటే ఆ దావత్ మారిపోయిండు, మారిపోయిండు. ఇప్పుడు మీరు మారిపోయారు, నేను అదే లుచ్చాకంటే. ఏం కాదురా దారా నాకు కొంటే నీకు కొన్నాడు కాదారా బండి రారా. ఏంది, ఏమైంది? గుండె నొప్పి, ఎన్నుపోటు. అరే నేనేడు ఎన్నుపోటు చేసినారా? ఫైనల్లీ వీళ్ళ యాక్టింగ్ మనం చూడలేం. చలో రైట్, బై బై.